డియర్ స్టూడెంట్స్, మనం మ్యాథమెటిక్స్ 2Aకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించిన వీడియోస్ చూస్తున్నాం. సో అందులో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి 2 మార్క్స్ ఫినిష్ చేసుకున్నాం. 4 మార్క్స్లో ఒక పార్ట్ ఫినిష్ అయిపోయింది. 6 ప్రాబ్లమ్స్ ఫినిష్ చేసుకున్నాం. నౌ ఇంకొక 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో 2 టైప్సే, ఒకటి లోకస్ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్, ఇంకొకటి వచ్చేసి మనం అది పాయింట్స్ని చూసుకొని రాంబసా, స్క్వేరా, ఈక్వలేటరల్ ట్రయాంగిలా, ఏ జామెట్రిక్ ఫిగర్ అని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ లోకస్ గురించి. లోకస్ అంటే మీరు 1Bలో లోకస్ని చదువుకొని ఉన్నారు. సో కొంచెం అక్కడ మనం ఏంటంటే రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్తో చేసాము, ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్స్తో చేస్తాం. ఓకే, అంతే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, if the real part of z plus 1 by z plus I is 1, then find the locus of z. ఓకే, సో z అంటే ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్. ఓకే, అక్కడ px, yb పాయింట్ ఆన్ లోకస్ అని తీసుకుంటాం కదా. ఇక్కడ అదే పాయింట్ని కాంప్లెక్స్ నెంబర్కి రాస్తే ఏమవుతుంది, x ప్లస్ iy. అంటే ఒక పాయింట్ ఎట్లా మూవ్ అవుతుంది అని చెప్పేదాన్ని లోకస్ అంటాం కదా. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అంటే ఒక ఈక్వేషన్లో మనం ఏదైతే కర్వ్ అయితే ఉంటుందో ఆ కర్వ్ పైన పాయింట్స్ ఉంటాయి కదా, ఆ అన్నింటి పాయింట్స్ని కలిపి మనం ఏమంటాం, లోకస్ అంటాం కదా. సో ఈ ప్రాబ్లంకి జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఏం తీసుకుంటామంటే, లెట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy బి ఏ పాయింట్ ఆన్ లోకస్. ఓకే, సో నౌ first simplify z plus 1 by z plus I. ఓకే, z అంటే ఏంటంటే x ప్లస్ iy ప్లస్ 1 బై x ప్లస్ iy ప్లస్ I. ఓకే, మనం ఎప్పుడైనా ఏం చేసాం, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కూడా చేసాం కదా, ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేట్లో ఉండదో దాన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్కి తీసుకురావాలి, a ప్లస్ ib ఫామ్కి తీసుకురావాలి. దానికోసం ఏం చేస్తున్నాం, న్యూమరేటర్ని డినామినేటర్ని దాని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ దీన్ని ఇంక కొంచెం క్లియర్గా రాస్తే, x ప్లస్ 1 ప్లస్ iy, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసి రాస్తున్నాను. కింద ఈ రెండిట్లలో i కామన్ తీస్తే y ప్లస్ 1. ఓకే, సో న్యూమరేటర్ని డినామినేటర్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, డినామినేటర్ యొక్క కాంజుగేట్ వచ్చేసి, కాంజుగేట్ అంటే తెలుసు కదా, i ప్లేస్లో మైనస్ i రిప్లేస్ చేస్తే దాన్ని కాంజుగేట్ అవుతుంది. ఓకే, సో దేంతో మల్టిప్లై అయ్యాలి, x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1, x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1. సో x ప్లస్ i ఆఫ్ y ప్లస్ 1ని x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. ఓకే, నా కేర్ఫుల్ మల్టిప్లికేషన్, టర్మ్ బై టర్మ్ జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో టర్మ్ బై టర్మ్ అంటే ఇక్కడ x ప్లస్ 1 రియల్ పార్ట్, x ప్లస్ 1 ఇంటూ x, నెక్స్ట్ x ప్లస్ 1 ఇమాజినరీ పార్ట్తో మైనస్ i ఇంటూ x ప్లస్ 1తో xని, x ప్లస్ 1తో దీన్ని ఇంటూ y ప్లస్ 1 ఆఫ్ y ప్లస్. నెక్స్ట్ దీ రెండింటిని i ఆఫ్ y ఇంటూ x, మళ్ళీ ఈ రెండింటిని ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i స్క్వేర్ y ఆఫ్ y ప్లస్ 1. ఓకే, నౌ డినామినేటర్ a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనం ఈ ఫార్ములాని చాలాసార్లు యూజ్ చేసినాం. ఏంటిది ఆ ఫార్ములా, a ప్లస్ ib ఆఫ్ a మైనస్ ib ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, రైట్. నౌ మల్టిప్లై చేయండి x. ఓకే, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్గా రాయండి ఇక్కడ. సో x ఆఫ్ x ప్లస్ 1 ఇది రియల్ పార్ట్. ఇక్కడ i స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ 1 అవుతుంది, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది, y ఆఫ్ y ప్లస్ 1, x ఆఫ్ x ప్లస్ 1 y ఆఫ్ y ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ రెండింటిలో i కామన్ తీస్తే x ఇంటూ y xy, ఇందులో మైనస్ ఆఫ్ x ప్లస్ 1 ఆఫ్ y ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్.
సో మనం z+1/z+iని ఫైనల్గా రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్గా రాయగలిగినాం. ఇది చేయాలి ఈ పని. ఇప్పుడు మనం ఈ 3 ప్రాబ్లమ్స్ లోకస్ గురించి నేర్చుకుంటున్నాం కదా, ఆ 3 ప్రాబ్లమ్స్లో సేమ్ ఇలాంటిదే ఉంటుంది. అంటే మీరు ఒక్కటి పర్ఫెక్ట్ నేర్చుంటే సరిపోతుందని. రైట్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇది దేని ఈజ్ ఈక్వల్ టు z+1/z+i. ఓకే, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. గివెన్, వాట్ ఈస్ గివెన్? రియల్ పార్ట్ ఆఫ్ z+1/z+i is equal to 1. రియల్ పార్ట్ ఆఫ్ z+1/z+i is equal to 1 అంటే ఇది రియల్ పార్ట్. సో రియల్ పార్ట్ అంటే ఏంటంటే ఇక్కడ x/x+1 ప్లస్ y/y+1 బై x² ప్లస్ y+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నౌ cross multiplication and simplification. So x of x+1 plus y of y+1 is equal to, ఇది అటువైపు వెళ్తే 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x² plus y+1 హోల్ స్క్వేర్. నౌ సింప్లిఫికేషన్, x into x x² plus x, y into y y² plus y into 1 y. ఇక్కడ x², a plus b హోల్ స్క్వేర్ అంటే a² plus 2ab 2 into y into 1 plus 1 square, y² క్యాన్సిల్, x² క్యాన్సిల్. సో x ప్లస్ y మిగిలినాయి ఇటు సైడ్, అటువైపు మిగిలిన వాటిని ఇటువైపు తీసుకొస్తే 2y ఇటువైపు వస్తే -2y, 1² ఇటువైపు వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ ఇది x, y -2y -y -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ z. ఓకే, సో వెరీ సింపుల్. z ఈజ్ ఈక్వల్ టు x+iy అనుకొని వాటిని సపరేట్ చేసి క్లియర్గా చేసి ఏమన్నాడు క్వశ్చన్లో, రియల్ పార్ట్ని 1కి ఈక్వేట్ చేయమన్నాడు కాబట్టి రియల్ పార్ట్ని 1కి ఈక్వేట్ చేస్తే మనకి ఇది స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, డిటర్మైన్ ది లోకస్ ఆఫ్ z వేర్ z ఈజ్ నాట్ ఈక్వల్ టు 2i సచ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z-4/z-2i ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ప్రాబ్లం, ఇక్కడ ఇది వేరుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానిలో రియల్ పార్ట్ని 0కి ఈక్వేట్ చేసి సరిపోతుంది. ఓకే, సో చూద్దాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు x+iy be a point on locus. Then ఏం తీసుకున్నాం, ఫస్ట్ z-4/z-2i, z నాట్ ఈక్వల్ టు 2i అనే కండిషన్ ఇచ్చాడు, అది లాస్ట్కి రాసేద్దాం. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు, z అంటే ఏంటండి, x+iy -4 బై x+iy -2i పైన ఏమవుతుంది, రియల్ పార్ట్ x-4 ప్లస్ iy బై ఇక్కడ x రియల్ పార్ట్, రెండిట్లలో i కామన్ తీస్తే y -2, x-4 ప్లస్ iy, x ప్లస్ i కామన్ తీస్తే y -2. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+ib. దానికోసం ఏం చేయాలి, కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు x-4 ప్లస్ iy బై x ప్లస్ i ఆఫ్ y -2 టైమ్స్ x, ఇక్కడ ప్లస్ i ఉంది కదా, దాని కాంజుగేట్ -i ఆఫ్ y -2 బై x -i ఆఫ్ y -2. ఓకే, నౌ టర్మ్ బై టర్మ్ మల్టిప్లై చేద్దాం. ఇది x-4 ఇంటూ x ఇంటూ x -4, iతో మల్టిప్లై చేస్తే -i ఇంటూ x -4 ఇంటూ y -2, iy ఇంటూ x, iyx ఆర్ ixy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ y ఆఫ్ y -2 బై a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, నాట్ మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, i స్క్వేర్ -1 అవుతుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్. నౌ వాట్ ఈస్ రియల్ పార్ట్, x ఆఫ్ x -4. ఓకే, ఇక్కడ i స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది,
y ఆఫ్ y మైనస్ 2 బై రియల్ పార్ట్కి రాసేయచ్చు ప్లస్ ఇమాజినరీ పార్ట్ మళ్ళీ ఎల్సిఎం చేస్తే అదే వస్తుంది కదా. ఇందులో i కామన్ తీస్తే ఇక్కడ xy ఉంటుంది. ఇందులో మైనస్ ఆఫ్ x మైనస్ 4 ఇంటూ y మైనస్ 2 ఉంటుంది. మైనస్ ఆఫ్ x మైనస్ 4 ఇంటూ y మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 స్క్వేర్. ఓకే రైట్. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసాము. దెన్ ఈజ్ ఈక్వల్ టు ఇది z మైనస్ 4 బై z మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు. ఓకే సపరేట్ చేశాక ఏమి ఇచ్చాడు మనకి గివెన్. వాట్ ఈస్ గివెన్? రియల్ పార్ట్ ఆఫ్ z మైనస్ 4 బై z మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z నాట్ ఈక్వల్ టు 2i ఇది ఇచ్చాడు. సో ఇందులో రియల్ పార్ట్ ఏమవుతుంది చెప్పండి? x ఇంటూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ y ఆఫ్ y మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. z నాట్ ఈక్వల్ టు 2i అంటే అర్థం ఏంటో తెలుసా? x ప్లస్ iy నాట్ ఈక్వల్ టు 0 ప్లస్ 2i ఇది కావద్దు అని. దాని అర్థం xy x 0 కావద్దు y 2 కావద్దు ఎట్ ద సేమ్ టైం. xy నాట్ ఈక్వల్ టు 0,2 ఎందుకు? x 0 అయితే 0 స్క్వేర్, y 2 అయితే 2 మైనస్ 2 స్క్వేర్ ఏమైపోతుంది? డినామినేటర్ 0 అవుతుంది, నాట్ డిఫైన్ కాబట్టి అది కాకూడదని మెన్షన్ చేశారు అంతే. సో దీన్ని అటువైపు తీసుకెళ్తే ఏమైపోతుంది? 0 ఇంటూ సంథింగ్ 0. న్యూమరేటర్ ఏమవుతుంది? x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x y ఇంటూ y స్క్వేర్ మైనస్ 2y ఇది ఈక్వల్ టు 0 ఇంటూ టోటల్ 0 అయిపోతుంది. సో దేర్ ఫోర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద లోకస్ వేర్ అండ్ xy నాట్ ఈక్వల్ టు 0,2. సో దిస్ ఈజ్ ద లోకస్. సేమ్ ఇందాకటి ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇది వచ్చినట్టే, నెక్స్ట్ ఇది కూడా వచ్చినట్టే. ఓకే సో కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ ఒకటి ప్రాబ్లం లాంటి 2-3 ఉన్నాయి అనుకోండి, వాటిని ఒకటి చూసి బాగా నేర్చుకొని ఇంకొకటి చూడకుండా కనుక చేయగలిగినట్లయితే ఆ హ్యాపీనెస్సే వేరు, ప్లస్ పర్ఫెక్ట్ అయిపోతారు, ఎగ్జామ్లు వస్తే కూడా చేయగలుగుతారు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇందాకటి ప్రాబ్లం ఏంటి? రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ 0. ఈ ప్రాబ్లం ఏమన్నాడు తెలుసా? ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. రెండు సేమే. ఓకే సో ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఇమాజినరీ పార్ట్ ఉండదు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంటి? రియల్ పార్ట్ ఉండదు. రియల్ పార్ట్ ఉండదంటే రియల్ పార్ట్ 0. ఓకే సేమ్ ప్రాబ్లం. సొల్యూషన్ లెట్ z is equal to x plus iy be a point on locus. Okay now z minus I by z minus 1 is equal to z minus I ante x plus iy minus I by x plus iy minus 1. Okay which is equal to x plus I taking common y minus 1. ఇక్కడ x మైనస్ 1 రియల్ పార్ట్ ప్లస్ iy. ఓకే నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. x మైనస్ 1 ప్లస్ iyకి కాంజుగేట్ ఏంటి? x మైనస్ 1 మైనస్ iy. ఓకే నౌ న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేశాక టర్మ్ బై టర్మ్ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? x ఆఫ్ x మైనస్ 1 x ఆఫ్ మైనస్ iy మైనస్ ixy ఇది ఐతో మల్టిప్లై చేస్తే y మైనస్ 1 ఆఫ్ x మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I స్క్వేర్ y ఆఫ్ y మైనస్ 1 బై సేమ్ a ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్. ఓకే నౌ రియల్ పార్ట్ని సపరేట్, ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం. సో రియల్ పార్ట్ అంటే ఎవరు? ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1
ఇమాజినరీ పార్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది రియల్ పార్ట్. ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y ఆఫ్ y మైనస్ 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విచ్ ఓకే. దీనిలో i కామన్ తీస్తే ఏమవుతుంది? i కామన్ తీస్తే x మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 మైనస్ xy బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ రియల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. క్వశ్చన్లో ఏమన్నాడు? ప్యూర్లీ రియల్ అని, ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంటి? రియల్ పార్ట్ ఈజ్ 0, రియల్ పార్ట్ 0. సో గివెన్ z minus I, z minus 1 is purely imaginary, purely imaginary. So that is IE and that is real part of z minus I by z minus 1 is 0. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 అని అర్థం. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? x ఆఫ్ x మైనస్ 1 ప్లస్ y ఆఫ్ y మైనస్ 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో ఇక్కడ x కామా y ఏం కాకూడదు, 1 కామా 0 అవ్వకూడదు. x 1 అయితే 1 మైనస్ 1 0, y 0 అయితే 0. సో డినామినేటర్ 0 అవుతుంది. అది కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అటువైపు వెళ్తే 0 అయిపోతుంది. x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్, y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఇది మైనస్ y ఈజ్ ఈక్వల్ టు, ఇది అటువైపు వెళ్తే 0 ఇంటూ సంథింగ్ 0. ఓకే. Now finally x square plus y square minus x minus y is equal to 0. Okay. So this is the locus. This is the locus. ఇలా లోకస్ పైన మనకు 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత అప్పుడప్పుడు ఇలా కూడా అడగవచ్చు, యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్, ఇది ఇక్కడి వరకు అడిషనల్గా మీకు వేరే కాన్సెప్ట్ చెప్తున్నానంటే ఈజ్ ఈక్వల్ టు 90 అని అన్నాడు అనుకో. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. y అంటే ఇది x మైనస్ 1 ఆఫ్ y మైనస్ 1 మైనస్ xy బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. రియల్ పార్ట్ x ఆఫ్ x మైనస్ 1 ప్లస్ y ఆఫ్ y మైనస్ 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. π/2. సో π/2 tan ఇన్వర్స్, ఇది π/2 అవ్వాలంటే ఏం కావాలంటే ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్ అంటే డినామినేటర్ షుడ్ బి 0. ఎప్పుడు అన్డిఫైన్ అవుతుంది? న్యూమరేటర్ పాజిటివ్ కావాలి, డినామినేటర్ 0 కావాలి. దట్ ఈస్ ద కండిషన్. న్యూమరేటర్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ డినామినేటర్ షుడ్ బి 0. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో tan π/2 అంటే సంథింగ్ నంబర్ బై 0 అనమాట. అంటే ద డినామినేటర్ షుడ్ బి 0 అయితేనే అది అన్డిఫైన్ అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకొని డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయండి, న్యూమరేటర్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 పెట్టుకొని రాస్తే మీకు కావాల్సిన లోకస్ వస్తుంది. అట్లాంటివి కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేటి 3 కూడా ఇంపార్టెంటే. ఇండ్లకెళ్ళి కూడా మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. ఈ మోడల్ని కూడా కవర్ చేయాలి. ఓకే. చాలా సింపుల్. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో 10th కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నారు కదా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కొని చేయడం. ఓకే. సో ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తారు. వాటిని ఆర్గాన్ డయాగ్రామ్లో, ఆర్గాన్ ప్లేన్లో డయాగ్రామ్ ఫామ్లో వేస్తే ట్రయాంగిల్ వస్తుంది. ఈ కాంప్లెక్స్ నెంబర్సే పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే సైడ్స్ లెన్స్ ఈక్వల్ అని, స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే సైడ్స్ లెన్స్ ఈక్వల్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ డయాగనల్స్ ఈక్వల్ అని, రాంబస్ అయితే సైడ్స్ లెంత్ ఈక్వల్ డయాగనల్స్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇవి 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ 3 చేద్దాం. ఓకే. సో షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే. నౌ ఈ పాయింట్స్ని
పాయింట్స్ రాద్దాం. ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్డ్ డయాగ్రామ్. ఏంటి పాయింట్స్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ 2,2, సెకండ్ పాయింట్ -2, ఇమాజినరీ పార్ట్ -2, థర్డ్ పాయింట్ -2√3, (2√3). సో ఏబిసి అనేది 3 పాయింట్స్ ఇచ్చారు. ఇవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఈ ఫిగర్కి కూడా కీలో మార్క్ ఉంటుంది. సో ఏ 2,2, బి -2, -2, సి -2√3, (2√3). సో ఇవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి. వర్టిసెస్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ 3 సేమ్ రావాలి. ఓకే. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? ax1y1 bx2y2. 2 పాయింట్స్ అయితే ఏబి డిస్టెన్స్ ఇది ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. రైట్. సో ఇక్కడ మూడింటి మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఫస్ట్ ఏబి కనుక్కుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే x2 - x1 -2 -2 x2 - x1. x2 అంటే -2 -x1 అంటే 2 స్క్వేర్ ప్లస్ సిమిలర్లీ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే. నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 -2 -4 -4 స్క్వేర్ 16 సేమ్ 16. ఓకే. సో దేర్ ఫోర్ ఏబి ఎంత వచ్చింది? √32. ఓకే. సో √32 నేను రాయొచ్చు 16 × 2 రాయొచ్చు 4√2 అవుతుంది. ఓకే. 4√2 ఇలా ఇంతే ఉంచినా నష్టం ఏం లేదు. ఓకే. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏబి అయిపోయింది. నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇది ఇప్పుడు x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. x2 - x1, x2 అంటే -2√3, -x1 అంటే -2 ఏమవుతుంది? +2 స్క్వేర్ ప్లస్ y2 2√3 -y1 -2 స్క్వేర్ x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ ఇది చూడడానికి a - b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. అంటే ఏంటిది? a స్క్వేర్ అంటే ఇది 2, ఇది -2√3, ఇది a, ఇది b అనుకోండి. a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2√3 స్క్వేర్ -2ab. దీన్ని a అనుకుంటున్నాను, దీన్ని b అనుకుంటున్నాను. 2ab అంటే 2 × 2√3. ఓకే. మళ్ళీ ఇదేమవుతుంది? a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a ఇక్కడ 2√3 అనుకుంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో 8√3 క్యాన్సిల్, ప్లస్ మైనస్ ఉన్నాయి. ఓకే. నౌ 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, √3 స్క్వేర్ 3, 4 × 3 12, 4 × 3 12 ప్లస్ 2 స్క్వేర్ 4. సో ఫైనల్లీ బీసీ కూడా 16 + 16 32, √32 ఆర్ 4√2. ఓకే. బీసీ అయిపోయింది. సో ఏబి అయిపోయింది. ఏబి ఎంత వచ్చింది? √32 వచ్చింది. బీసీ అయిపోయింది, అది కూడా √32 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఏసీ ఆర్ సిఏ. ఓకే. సో సేమ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? -2√3 -2 స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ 2√3 -2 స్క్వేర్. ఇక్కడ చూడండి, రెండింటికి మైనస్ ఉంటే మైనస్ కామన్ తీసామనుకోండి. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్కి స్క్వేర్ ఇస్తే ఏమవుతుంది? ప్లస్ లోపల 2 + 2√3 స్క్వేర్ ఉంటుంది అంతే. ఓకే. సో 2 + 2√3 స్క్వేర్కి మళ్ళీ ఇదే ఎక్స్పాన్షన్ అవుతుంది. దట్ ఈస్ 2√3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 × 2√3 × 2. ఇది a - b హోల్ స్క్వేర్ కదా. a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ 2√3 స్క్వేర్
plus b square 2 square minus 2 into 2 root 3 into 2 minus 2ab plus 2ab cancel. ఓకే, ఇది ఒక్కటి ఇక్కడ ఇంపార్టెంట్. మైనస్ కామన్ తీస్తే మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, లోపల పాజిటివ్లే ఉంటాయన్నీ. నౌ 2 root 3 square 12 plus 4, ఇది 12 plus 4, సో root 32. సో దేర్ ఫోర్ ఏసీ ఆల్సో రూట్ 32. ఓకే, సో ఏబీ కనుక్కున్నా, బీసీ కనుక్కున్నా, ఏసీ కనుక్కున్నా, డిస్టెన్స్ కనుక్కోవడమే. సో కంక్లూజన్ రాయండి. దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 32. ట్రయాంగిల్ ఏబీసీ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ యాన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. కంక్లూజన్ రాయడం మర్చిపోకండి. దీనికి కంక్లూజన్కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఇలా ఈక్వల్ అని రాసి ఇలా రాసినందుకే 1 మార్క్ ఉంటుంది. ఫిగర్ కూడా వేయడం మర్చిపోవద్దు. మనకు తెలుసు కానీ వెయ్యం. ఓకే, సో మనం నేర్చుకున్న దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. ఓకే, కొంచెం ఆర్డర్లో రాయడానికి ప్రయత్నించాలి. మార్జిన్స్, బ్లూ పెన్, బ్లాక్ పెన్ ఇట్లాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే వస్తాయి, మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, show that the points in the argon diagram represented by the complex numbers, 4 complex numbers are the vertices of a square. Square and prove చేయాలి. స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 4 sides ఈక్వల్, డయాగనల్స్ ఆల్సో ఈక్వల్. మళ్ళీ సేమ్, చాలా ఈజీ ప్రాబ్లం. ఇందాకట్లాగా రూట్లు కూడా ఉండవు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మంచిగా ప్రాక్టీస్ చేయండి. గివెన్ పాయింట్స్ ఏంటియో రాద్దాం. గివెన్ పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ డయాగ్రామ్ ఏంటి చెప్పండి. ఏ 2 + IA అంటే 2, 1. బి 4 + 3A అంటే 4, 3. 2 + 5A అంటే 2, 5. 3i మీన్స్ 0 + 3i 0, 3. ఓకే, సో ట్రై టు డ్రా ది ఫిగర్. ఏ 2, 1. బి 4, 3. సి 2, 5. డి 0, 3. సో ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే ఫార్ములా ఒకసారి రాస్తున్నాను. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 4 - x1 2 స్క్వేర్ ప్లస్ y2 3 - y1 1 square. So 4 - 2 2, 2 square 4. This is also 2 square 4. So therefore AB is equal to √8. Similarly BCని కనుక్కుంటున్నాను. BC ఇది x2 y2 అవుతుంది, అప్పుడు ఇది x1 y1 అవుతుంది. x2 - x1 2 - 4 square, y2 - y1 5 - 3 హోల్ స్క్వేర్. సో 2 - 4 అంటే -2, -2 స్క్వేర్ 4, 5 - 3 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ 4. సో దేర్ ఫోర్ ఇక్కడ కూడా బీసీ ఎంత అండి? √8. ఓకే, నెక్స్ట్ ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది. సిడి ఈజ్ ఈక్వల్ టు √. ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే x2 - x1 0 - 2 స్క్వేర్ ప్లస్ y2 - y1 3 - 5 హోల్ స్క్వేర్. ఓకే, సో నౌ సిడి ఈజ్ ఈక్వల్ √-2 స్క్వేర్ అంటే 4, 3 - 5 - 2 స్క్వేర్ అంటే అగైన్ 4, విచ్ ఈజ్ ఈక్వల్ టు √8. దేర్ ఫోర్ సిడి ఈజ్ ఈక్వల్ టు √8. AB, BC, CD. Next DA. DA is equal to √x2 - x1 whole square 0 - 2 square plus y2 - y1 whole square 3 - 1 square. ఎట్లా రాసుకున్నా ఏం కాదు. -2 square 4, 3 - 1 2 square 4, which is equal to √8. So therefore AD or DA is equal to కూడా √8. సైడ్స్ అన్నీ ఈక్వల్ వచ్చేసినాయి, పెద్ద పని అయిపోయింది. నెక్స్ట్ డయాగనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఈక్వల్ అంటే వీటితో ఈక్వల్ కాదు, అవి వేరే మెజర్మెంట్స్తో ఈక్వల్ అవ్వాలి. నౌ ఏసీ
ఏసీ అంటే ఏంటి, ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ 2 మైనస్ 2 అంటే 0 స్క్వేర్ 5 మైనస్ 1 అంటే 4 4 స్క్వేర్ 16కి రూట్ ఎంత 4. నెక్స్ట్ బీడీ కనుక్కోండి, వేరే డయాగనల్ బీడీ అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో మైనస్ 4 స్క్వేర్ 16, 3 మైనస్ 3 0. సో దట్ ఈస్ ఆల్సో 4. ఓకే, సో therefore what is our observation? Conclusion రాయాలి. Sides are equal. AB is equal to BC is equal to CD is equal to DA is equal to root 8 and diagonals also equal. AC is equal to BD is equal to 4. So therefore given complex numbers forms a square. ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ దేన్ని ఫామ్ చేస్తాయి, స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. మీన్స్ దోస్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ది స్క్వేర్. ఓకే, కంక్లూజన్ కూడా రాయాలి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మళ్ళీ 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. ఇవి వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, డయాగనల్స్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ సేమ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. గివెన్ పాయింట్స్ ఇన్ ద ఆర్గండ్ ప్లేన్, ఆర్గండ్ డయాగ్రామ్ ఆర్. ఏంటండి పాయింట్స్ ఏమిచ్చాడు, ఏ ఇది -2, 7, బి -3/2, 1/2, సి 4, -3, డి దీన్ని మల్టిప్లై చేస్తే 7/2 ఇంటూ 1 7/2, 7/2 ఇంటూ ఐ 7/2i. సో ఇక్కడ కొందరు మిస్టేక్ చేస్తున్నారు. ఈ 7/2 రెండింటిది, 7/2 అంటే ఎక్స్, 7/2i అంటే వై. ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు, చేయకూడదు. ఇందాకటి ప్రాబ్లం ఈ ప్రాబ్లం సేమ్ అండి. ఇందాకటిదేమో ఈజీ, ఇది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ఇందాకటి దాంట్లో ఫ్రాక్షన్స్ లేవు, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో స్లో లెర్నర్స్కి ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎంలు అంటే చేయడం కష్టం కదా. ఓకే, ప్రయత్నించండి. ఓకే, ఫిగర్ వేయండి. ఏ హౌ మచ్ -2, 7, బి -3/2, 1/2, సి 4 -3, డి 7/2, 7/2. ఓకే, సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఏబి అంటే ఏంటి, అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఒకసారి ఫార్ములా రాస్తున్నాను. ఓకే, అండర్ రూట్ ఆఫ్ x2 అంటే ఏంటండి -3/2 మైనస్ x1 అంటే ఏంటి -2 మైనస్ ఆఫ్ -2. ఓకే, హోల్ స్క్వేర్. y2 అంటే 1/2, y1 అంటే 7 హోల్ స్క్వేర్. ఓకే, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ +2, 2 LCM. ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడ +2, 2 × 2 4 అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే LCM 2 LCM 1, 2 × 7 14, 4 - 3 హౌ మచ్ 1, 1కి స్క్వేర్ వేస్తే 1, 2కి స్క్వేర్ వేస్తే 4. సో 1/2 స్క్వేర్ 1/4. 1 - 14 ఎంత అండి -13, -13కి స్క్వేర్ చేస్తే 169, 2కి స్క్వేర్ చేస్తే 4. సో 169కి 1 యాడ్ చేస్తే 170. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు √170/4 రూట్ మొత్తానికి, లేదా √170/2 అని రాయొచ్చు. కింద డినామినేటర్ రూట్ లేకుండా కూడా రాయొచ్చు. ఓకే, సరిపోతుంది, ఇలా రాయండి చాలా. ఓకే, ఏబి కనుక్కున్నాము. తర్వాత ఏంటిది బీసీ, సేమ్ ప్రాసెస్. ఇంకా
ఓకే, BC ఈజ్ ఈక్వల్ టు x2 అంటే 4 మైనస్ x1 మైనస్ ఆఫ్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్, y2 మైనస్ 3, y1 మైనస్ 1/2 స్క్వేర్. ఓకే, సో LCM 2, 2 4 8, minus of minus plus 3 plus 3 plus 2, 2 into minus 3 minus 6 minus 1 whole square. So 8 plus 3 11, 11 square 121, 2 square 4, minus 6 minus 1 minus 7 square is 49/4. So 121 కి 49 కలిపితే 170 అంతే కదా, అంతే. ఓకే, నెక్స్ట్ CD వీటి మధ్యన డిస్టెన్స్ అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 7/2 మైనస్ 4 స్క్వేర్, నెక్స్ట్ y2 మైనస్ y1 స్క్వేర్ 7/2 మైనస్ ఆఫ్ మైనస్ 3 ఉంది అక్కడ. ఓకే, రైట్. నౌ 2 LCM 7, 2 4 8 స్క్వేర్ ప్లస్ అగైన్ 2 LCM 7, 2 3 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 స్క్వేర్. ఓకే, 7 minus 8 minus 1, minus 1 की स्क्वेयर इस्ट 1, 2 की स्क्वेयर इस्ट 4, 13, 13 स्क्वेयर 169/4. ओके, therefore CD is equal to root 170/4. 169 plus 1 how much? 170/4. Next AB, BC, CD ఇంకొకటి మిగిలింది DA. సో DA ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, ఇది ఇట్లా రాసుకున్నా ఇలా రివర్స్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ చేసినా నో ప్రాబ్లం, రెండు ఉంటాయి ఫార్ములాస్ డిస్టెన్స్కి. ఓకే, 7/2 మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 మైనస్ 7 హోల్ స్క్వేర్, ఇలా అలా ఎలా రాసినా ఏం కాదు. 2 LCM 7 minus of minus 2 plus 2, 2 into 2 4 square, 2 LCM 7, 2 7s are 14 square. So 7 plus 4 11, 11 square 121/4, 7 minus 7 square 49/4 ఇందాకనే వేసాం కదా. సో therefore DA ఎంత వస్తుందండి, 121 plus 49 అంటే 170/4. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ డయాగనల్ సంగతి ఏంటి, AC డయాగనల్ ఫస్ట్ కనుక్కుందాం. AC అండర్ రూట్ ఆఫ్ x2 4 మైనస్ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 3 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఓకే, సో 4 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2, 4 ప్లస్ 2 6, 6 స్క్వేర్ 36, minus 10, minus 3, minus 7, minus 10, minus 10 square 100. సో రూట్ 136 వచ్చింది AC. నెక్స్ట్ BD, ఇది BD అండర్ రూట్ ఆఫ్ 7/2 మైనస్ ఆఫ్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 7/2 మైనస్ 1/2 స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 ప్లస్ 3 10, 10/2, 10/2 అంటే 5, 5 స్క్వేర్, 7 మైనస్ 1 6, 6/2 అంటే 3 స్క్వేర్. సో 25 ప్లస్ 9 హౌ మచ్ 34. సో AC రూట్ 136 వచ్చింది, BD రూట్ 34 వచ్చింది. ఓకే, సో కంక్లూజన్ రాయాలి, కంక్లూజన్కి మార్క్ ఉంటుందని చెప్పాను కదా. ఏంటి, AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA ఈజ్ ఈక్వల్ టు రూట్ 170/4, బట్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. AC నాట్ ఈక్వల్ టు BD, ఇదేమో రూట్ 136 వచ్చింది, ఇదేమో రూట్ 34 వచ్చింది. దేర్ఫోర్ ABCD ఈజ్ ఏ రాంబస్. ఎందుకు, సైడ్స్ ఈక్వల్, డయాగనల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి రాంబస్. ఓకే, ఇదండి ఈ వీడియో సంగతి. కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించిన మొత్తం అయిపోయింది. మీరు కనుక ఈ 4 వీడియోలు, మొదటి 2 వీడియోలు, ఈ 2 వీడియోలు దాదాపు హాఫ్ అన్ అవర్ లెంత్తో ఉన్నాయి. మీరు వీటిని కనుక ప్రాక్టీస్ చేస్తే
6 మార్క్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మ్యాక్సిమం చేయగలుగుతారు, 100% చేయగలుగుతారు. దాదాపు మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మిస్ అయినా కానీ వేరే వచ్చినా ఈ మోడల్ అని ఉంటే చేయగలుగుతారు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.